హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఎంతో కమ్మగా రుచిగా ఉండే కొబ్బరి అన్నం ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. ముందుగా మనము కొబ్బరి అన్నం తయారు చేసుకోవడానికి అన్నం వండుకోవాలి. ఇక్కడ నేను ఒక ప్రెషర్ కుక్కర్లో 1 కప్పు బియ్యాన్ని తీసుకున్నాను. బియ్యాన్ని తీసుకొని వాటర్ వేసుకొని బాగా మనము ఒకసారి వాష్ చేసుకోవాలి. తర్వాత ఆ నీళ్ళని వంపేసి ఇక్కడ నేను 1 కప్పు బియ్యం తీసుకున్నాను కాబట్టి 2 కప్పులు వాటర్ని యాడ్ చేస్తున్నాను. 2 కప్పుల వాటర్ని వేసుకొని ఒకసారి అంతా బాగా ఇలా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఉప్పు అలాగే కొద్దిగా నెయ్యిని వేసుకొని మూత పెట్టుకొని మనము ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి. ఇలా బియ్యం నానబెట్టుకొని చేసామంటే అన్నం బాగా పొడి పొడిగా వస్తుంది. ఇప్పుడు చూసారా, స్టవ్ వెలిగించుకొని మనము 3 నుంచి 4 విజిల్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇప్పుడు ప్రెషర్ అంతా పోయిన తర్వాత మనము ఈ ఉడికించుకున్న అన్నాన్ని ఇంకొక బౌల్లోకి వేసుకొని చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు అన్నం చల్లారుతుంది కదా, మనము దీనికి కావాల్సిన పోపు ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో 2 స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. తర్వాత జీలకర్ర 1 పావు స్పూన్, అలాగే ఆవాలు 1 పావు స్పూన్, జీడిపప్పు, పచ్చిశనగపప్పు, మినపప్పు వేసుకొని పోపు అంతా మనం బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఎండుమిరపకాయలు, కరివేపాకు, అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పోపు కొద్దిగా వేగిన తర్వాత మనము ఇందులోకి తురిమి పెట్టుకున్న పచ్చి కొబ్బరిని వేసుకోవాలి. పచ్చి కొబ్బరి మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంతా మీరు చూసుకొని వేసుకోండి. ఈ కొబ్బరి కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని మనము ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనము ఆల్రెడీ ఉడికించి చల్లారి పెట్టుకున్న అన్నం వేసుకొని ఈ పోపులో అంతా బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి. చూసారుగా, మనం ఎంత సింపుల్గా కొబ్బరి అన్నాన్ని ఇంట్లోనే క్విక్గా ప్రిపేర్ చేసుకున్నాం కదా. ఈ కొబ్బరి అన్నాన్ని మనము అమ్మవారికి నైవేద్యంగా కూడా సమర్పిస్తాము. ఫ్రెండ్స్, ఎలా ఉంది? మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చినట్టయితే మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్తో ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ.